అందరికీ నమస్తే అండి. 2019 నుంచి 24 మధ్యలో మన రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా కుంభకోణాలు జరిగాయి. అందులో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మద్యం కుంభకోణాన్నే బాగా హైలైట్ చేస్తున్నారు. 3,570 కోట్లు తిన్నారు. అందులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే. రాజకేశ్వర రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అండ్ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ తలా కొంత తిన్నారు. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంతిమ లబ్ధిదారు. దాదాపుగా 90% లబ్ధి డబ్బులు ఆయన దగ్గరికే వెళ్ళాయి. ఈ చిన్న చితక అంతా మిగిలిన వాళ్ళు పంచుకొని కొంతమంది సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, విలాసవంతంగా గడిపారని సిట్ నిర్ధారించింది. కానీ ఈ మద్యం కుంభకోణం అనేది జుజుబి చాలా చిన్నదే. షిరిడీ సాయి వాళ్ళతో పోలిస్తే షిరిడీ సాయికి వైసీపీ హయాంలో ఇచ్చిన కాంట్రాక్టుల్లో జరిగిన అవినీతితో పోలిస్తే మద్యం కుంభకోణం చాలా చిన్నది. ఇది నేను చెప్పింది కాదు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి నోటితోనే గతంలో చెప్పారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి నోటితోనే గతంలో చెప్పారు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న చాలామంది పయ్యావుల కేశవ్ వాళ్ళు కూడా గతంలో చెప్పారు. గతంలో 2019 నుంచి 24 మధ్యలో 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ వచ్చారు. అండ్ వాళ్ళ అనుబంధ పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలోనే గతంలో చెప్పుకుంటూ వచ్చారు 2019 నుంచి 24 మధ్యలో. నేను చెప్పడం కాదు, అది నిజమే. పక్క రాష్ట్రంలో తెలంగాణలో 85,000కి ఇచ్చే ట్రాన్స్ఫార్మర్ని ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1,40,40,000కు కొన్నారు. ఛత్తీస్గఢ్లో 75,000కి ఇచ్చే ట్రాన్స్ఫార్మర్ని మన రాష్ట్రంలో 1,40,40,000కు కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా సరే మ్యాక్సిమం 85,000 ఆ ట్రాన్స్ఫార్మర్ విలువ, 25 kV ట్రాన్స్ఫార్మర్ విలువ. కానీ మన రాష్ట్రంలో మాత్రం 1,40,40,000కు కొన్నారు. ఎందుకు అంత డబ్బులు ఎందుకు? సో మిగిలిందంతా కూడా మెక్కారు, తలా కొంత మెక్కారనమాట. నిజంగా అందులో ఎవరెవరికి ఎంత వచ్చిందనేది తెలియదు. అది తేల్చాల్సిందే కూటమి ప్రభుత్వం. మరి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. ఎవరైతే గతంలో అవినీతి చేశారో వాళ్ళ దగ్గర వాటా తీసుకొని గమ్మునున్నారు. బాబు, మీరు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు 1,000 కోట్లు మెక్కారు, సో మీరు మాకు కొంత ఇచ్చేయండి, మేము సైలెంట్గా మీకు సహకరిస్తాం, ఇప్పుడు కూడా మీకు మెక్కడానికి సహకరిస్తాం అని చెప్పి సేమ్ వాళ్ళకి పెడుతున్నారు, ఇంకా తినిపిస్తున్నారు. జరుగుతుంది. ఇప్పటికీ కూడా షిరిడీ సాయి వాళ్ళకే కాంట్రాక్టులు వెళ్తున్నాయి. గతంలో ఎలాగైతే 2021 నుంచి 2024 వరకు ఎలాగైతే ట్రాన్స్ఫార్మర్లు 80 to 90% వాళ్ళకే అప్పచెప్పారో ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కాంట్రాక్టులని, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అదే దందా జరుగుతోంది. ఎవరు అడగట్లేదు గట్టిగా. అడిగినా సరే అందరూ ఒకటైపోయి ఇంకేముంది. నిజంగా ఇది గట్టిగా పట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎందుకు పట్టుకుంటారు? ఆయన సన్నిహితుడికే కూటమి ప్రభుత్వం వాళ్ళు కట్టబెడుతుంటే, తినిపిస్తుంటే ఆయన ఎందుకు పట్టించుకుంటారు? సో గట్టిగా మాట్లాడాల్సింది ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడట్లా. అధికార పక్షం వాళ్ళు ఇంక తగులుకున్నారనమాట. ఇప్పుడు రాజధానిలో ఎంతెంత అవినీతి జరిగిపోతుందని, రాజధానిలో చదరపు కిలోమీటర్కి 5,000కి కట్టాల్సింది 12,000కి కట్టేస్తున్నారని, హెరిటేజ్లో అది జరిగిపోతుందని, లేదా ఇక్కడ జరిగిపోతుందని ఎంతెంత అవినీతులు రాసేస్తున్నారే. షిరిడీ సాయి గురించి రాయమనండి సాక్షిలో. షిరిడీ సాయికి కూటమి ప్రభుత్వంలో ఎంతెంత ఇచ్చారో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశారు. సో ఇప్పుడు కూడా షిరిడీ సాయికి ఇచ్చిన సాక్షిలో రాయమని చెప్పండి, రాయరు. ఎందుకంటే వాళ్ళ మనిషికే వాళ్ళు కట్టబెడుతున్నారు కాబట్టి. అంటే ప్యూర్లీ సిగ్గులేని రాజకీయం. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏబి వెంకటేశ్వరరావు గారు విశ్రాంతి IPS అధికారి, ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, షిరిడీ సాయి మీద CBI విచారణ జరపాలి. 2021 సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో షిరిడీ సాయి కట్టబెడుతున్న కాంట్రాక్టుల మీద మొత్తం వాళ్ళకి అప్పగించిన టెండర్లు మొత్తం వ్యవహారంలో CBI విచారణ జరిపించాలి. ఇది 1,000 కోట్ల కుంభకోణం అనేది ఆయన వాదన. నిజమే, 100% నిజం. పెద్దగా CBI వాళ్ళే అక్కర్లా. ఒక సాధారణ పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐకి లేదా ఒక DSP డివిజనల్ స్థాయి అధికారికి ఒక 5గురు టీంనిచ్చి ఎంక్వైరీ చేయమన్నా వాళ్ళ వారం రోజుల్లో కథ మొత్తం విప్పేస్తారు. చాలా సింపుల్. మన రాష్ట్రంలో ఏ ట్రాన్స్కోల్ నుంచి ఎప్పుడెప్పుడు ఏ కంపెనీల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు అనే ఒక లిస్టు దగ్గర పెట్టుకుంటే చాలు. అందులో ఎక్కువగా SDPCL నుంచి ఎక్కువ కొన్నారు షిరిడీ సాయిలో, మిగిలిన వాళ్ళు కూడా కొంతమేరకు బాగానే కొన్నారనమాట. సో ఈ లిస్టు దగ్గర ఉంటే తెలిసిపోద్ది. సో బయట రాష్ట్రాల్లో ట్రాన్స్ఫార్మర్ రేట్ ఎంత ఉంది, షిరిడీ సాయి వాళ్ళు ఎంత రేటుకి ఇచ్చారు అనేది కూడా లెక్క కట్టేయచ్చు. సో బయట రాష్ట్రాల్లో 75,000 ఉన్నది, వీళ్ళు 1,40,000కి కొన్నారు అంటే ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ మీద ఎంత కొట్టేశారు. సో ఈ లెక్కన 1,00,000 ట్రాన్స్ఫార్మర్ల మీద ఎంత కొట్టేశారు.
సో అది తేల్చేయచ్చు. అయితే ఈ కొట్టేసిన సొమ్ము 15,000 కోట్లో 20,000 కోట్లో ఇంకా ఎక్కువైనా కావచ్చు, ఎవరి ఖాతాల్లో పడింది, ఎవరెవరు లబ్ధి పొందారు, అది తేల్చడం కష్టం. అది తేల్చడానికి మాత్రమే కొంచెం ఉన్నత స్థాయిలో సిట్ ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ జరగాలి. అవినీతి జరిగిందే అని చెప్పేస్తారు, కానీ ఆ అవినీతి సొమ్ము ఎవరికి వెళ్ళింది, ఎవరు తిన్నారు? నిజంగా షిరిడి సాయి వాళ్ళే తిన్నారా, లేదంటే వాళ్ళని అలా ఆటలో అరటిపండు చేసి వాళ్ళ పేరు వాడుకొని మిగిలిన వాళ్ళు తింటున్నారా? అది కూడా డౌటే కదా, అలా కూడా జరగవచ్చు. సో ఇది నిజంగా వేల కోట్ల కుంభకోణం అండి. 20,000 25,000 కోట్ల వరకు జరిగి ఉంటుంది. ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతోంది. సో ఏబి వెంకటేశ్వరరావు గారు వేసిన పిటిషన్ అయితే మాత్రం 100% విచారణార్హం. నిజంగా హైకోర్టు చాలా సీరియస్గా తీసుకొని వీలైతే దానిలో ఇంకెవరైనా ఇంప్లీడ్ అయినా పర్లేదు, గట్టిగా పట్టుకుంటే ఈ రెండు ప్రభుత్వాలు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు గారు, రెండు ప్రభుత్వాల భోగవతాలు బయటకు వస్తాయి. ఈ రెండు ప్రభుత్వాల్లో ఈ కంపెనీకి అక్రమంగా వీళ్ళ పొట్టన పెడుతున్నది, వీళ్ళు మెక్కింది మొత్తం కక్కించే అవకాశం ఉంటుంది. అదంతా కూడా ప్రజాధనమే. అది వాళ్ళు మెక్కిందంతా కక్కేస్తే పేదలకు ఇప్పుడు నెలకు 1,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది అనుకోండి, రేపు పొద్దున్న 500 కట్టవచ్చు. ఒక్క సంవత్సరం పాటు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సగానికి సగం కరెంటు బిల్లు తగ్గిపోతుంది తెలుసా? 100% వాస్తవం అది. షిరిడి సాయి వాళ్ళు మెక్కింది గత 5 ఏళ్లలో మన రాష్ట్రంలో ఈ బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కార్డుదారులు ఉంటారు కదా, వాళ్ళకి కరెంటు బిల్లు వస్తున్నాయి కదా, అందులో సగానికి సగం బిల్లు తగ్గించేయచ్చు, సబ్సిడీ ఇచ్చేయచ్చు ఒక సంవత్సరం పాటు, మళ్ళీ ఒక రోజు 2 రోజులు కాదు. అంత భారీగా జరిగింది స్కామ్. సో ఏబి వెంకటేశ్వరరావు గారు వేసిన పిటిషన్ చూద్దాం ఎంతవరకు పరుగులు తీస్తుంది, కోర్టు ఏం చెప్తుందనే చూద్దాం. కోర్టు అయితే విచారణకు స్వీకరించింది అండ్ ట్రాన్స్కోల్కి ప్రభుత్వానికి నోటీసులు కూడా పంపించింది. ఉన్నది ఉన్నట్టు మీరు రెస్పాండ్ అవ్వండి అని కూడా చెప్పిందనమాట.